అలానే విశేషరావు 2019 నుంచి 2024 మధ్యకాలం తెలంగాణకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పి కొల్లూరు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆ పీరియడ్లో తెలంగాణ దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆదాయాన్ని కొల్లగొట్టింది అనేటువంటి ఒక లెక్కను చెప్తూ ఉన్నారు. ఎలా అని అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎలక్షన్స్ ముందు ఎలక్షన్లో ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వాన్ని మద్యాన్ని అమ్ముతుందని చెప్పి చెప్పారు. చెప్పి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి 60% డిస్టిలరీస్ని సొంతం చేసుకొని ఆ డిస్టిలరీస్ ద్వారా సొంత బ్రాండ్స్ని అమ్మారు. ఈ సొంత బ్రాండ్స్ని ఎక్కువ ధరకి దాదాపు 75% ఎక్కువ ధరకి నిర్దేశించి అమ్మడం ద్వారా అసలైనటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్, కార్పొరేట్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మార్కెట్లో లేకుండా పోయాయి. దీంతో సరిహద్దుల్లో, తెలంగాణ సరిహద్దుల్లో వైన్ షాపులు పెట్టి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి మందుని డంప్ చేశారు, లిక్కర్ని డంప్ చేశారు అనేది కొల్లూరు రవీంద్ర గారు చెప్తూ ఉన్నారు. అలా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అని చెప్తున్నారు. ఆ నష్టం ఎలా జరిగింది అని అంటే 2014, 2019 ఇది చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఆ పీరియడ్లో సుమారుగా 4,000 రూపాయలు తెలంగాణ అదనంగా అమ్మింది. ఆంధ్రప్రదేశ్ కంటే లిక్కర్ని అదనంగా తెలంగాణ ఆంధ్రతో కంపేర్ చేస్తే అదనంగా లిక్కర్ని 4,000 కోట్ల రూపాయలకి అమ్మింది, ఆదాయం పొందింది. అదే 2019, 2024 మధ్యలో 40,000 కోట్ల రూపాయల అదనంగా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ లిక్కర్ని అమ్మింది. ఈ 40,000 కోట్ల రూపాయలకి 4,000 కోట్ల రూపాయలకి తేడా చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి రెవెన్యూలో కొంత భాగం తెలంగాణకి వెళ్ళిపోయింది. అది సుమారుగా 20,000 కోట్ల రూపాయలు అని చెప్పి కొల్లూరు రవీంద్ర గారు లెక్కించి చెప్తూ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత దోపిడీకి గురయ్యింది. అక్కడేమో లిక్కర్ సొంత బ్రాండ్స్ని అమ్ముకున్నారు, దాని నుంచి కొంతమంది లబ్ధి పొందారు. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. దాదాపు 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణం అని చెప్పి సిఐడి చెప్తుంది, సిట్ చెప్తుంది. ఇప్పుడు ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఈ 3,500 కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారు? లిక్కర్ తయారీలో, లిక్కర్ సరఫరాలో, అలాగే లిక్కర్ అమ్మకాల్లో, ఇలా రకరకాల రూపాల్లో అవినీతికి పాల్పడ్డారనేది ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు చెప్తున్నటువంటి మాట. మరి ఎంతకు అమ్మారు? సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని అమ్మారు నగదు రూపంలో. ఈ నగదు రూపంలోనే 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది. డిజిటల్ మోడ్లు ఎంత అమ్మారు ఈ పీరియడ్లో? 2019-24 మోడ్లు అంటే సుమారు 600 కోట్లు. సుమారుగా 1,00,000 కోట్లేమో నగదు రూపంలో అమ్మినటువంటి లిక్కరు, 600 కోట్లేమో డిజిటల్ మోడ్లో అంటే ఆన్లైన్ మోడ్లో అమ్మినటువంటి లిక్కర్. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయలు నగదు ఎక్కడికి పోయింది అనేది ఒకటి. అసలు నగదు తీసుకొని లిక్కర్ అమ్మాల్సిన అవసరం ఏంటి అనేది మరొక క్వశ్చన్. అసలు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో నిలదీసినటువంటి వాళ్ళు లేరు. ఎందుకు నగదుతోటి మేము కొనాలి, మేము ఆన్లైన్లో ఎందుకు పే చేయకూడదు అని. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్లని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రోజులు అవి. 2019 నుంచి 2024 మధ్యలో కరోనా వచ్చిన సమయంలో ఆన్లైన్ మొత్తాన్ని ఎంకరేజ్ చేశారు. డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు కూడా చెప్పింది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో నగదు ఇస్తేనే మేము లిక్కర్ బాటిల్ ఇస్తామని చెప్పి నగదుని సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల నగదు విలువైన మద్యాన్ని అమ్మి ఆ 1,00,000 కోట్ల రూపాయల నగదుని తీసుకున్నారు. మరి ఆ 1,00,000 కోట్ల నగదు ఎటుపోయింది, అది అకౌంటబుల్ అయిందా లేదా అనేది ఇప్పుడు కొల్లూరు రవీంద్ర గారు లెక్క తీయాలని చెప్పి చెబుతున్నారు. ఇక అక్కడ ఉండేటువంటి బ్రాండ్స్, అక్కడ ఓన్లీ లోకల్ బ్రాండ్స్, నాన్ డ్యూటీ బ్రాండ్స్, అందుకే తెలంగాణకు వచ్చి లిక్కర్ తాగేవాళ్ళు. ఆ కారణం చేతనే తెలంగాణ ఆదాయం పెరిగింది. నెంబర్ 2, అక్కడ నాణ్యమైనటువంటి లిక్కర్ని అమ్మకపోవడంతో దాదాపు 40,000 మందికి సంబంధించినటువంటి కాలేయం,
కిడ్నీస్, రకరకాల రోగాలతోటి బాధపడ్డారు, కొంతమంది చనిపోయారు అనేది కొల్లు రవీంద్ర గారు చెప్తున్నటువంటి డేటా. సో ఇన్ని రకాలుగా నష్టపోయింది. ఒక లిక్కర్ కారణంగానే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి రెవెన్యూ తెలంగాణకి వెళ్ళిపోయింది, ఒక లిక్కర్ దాంట్లోనే. ఇక శాండ్ అయితేనేమి, అలాగే ల్యాండ్ అయితేనేమి, ఈ స్కాముల్లో సంపాదించినటువంటి డబ్బు కానీ, ఈ స్కాముల రూపంలో వచ్చినటువంటి డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? తెలంగాణలో ఇన్వెస్ట్ చేశారు. అంటే 2014 నుంచి మీరు 2024 మధ్యలో తీసుకుంటే ఈ పీరియడ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాభపడిందా, విడిపోయిన కారణంగా తెలంగాణ లాభపడిందా అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే 2 రకాలుగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఒక రకంగా కాదు, 2 రకాలుగా. ఒకటి, విడిపోవడం కారణంగా నష్టపోయింది. విడిపోయిన తర్వాత 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులను ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని అడిగేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులకి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆ పంచాయతీని తగ్గొట్టే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి సెక్రటరియట్ని, అలాగే అసెంబ్లీని కేసీఆర్ గారికి ఇచ్చేశారు ఆ రోజున. మరి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ రావాల్సినవి వచ్చాయా అంటే రాలా, ఒక్కటి కూడా ఇవ్వాల. మరి ఇది ఎందుకు అడగట్లేదు అని అంటే ఎవరు సమాధానం చెప్పుకోవటం వాళ్ళు లేదు. ఒకవైపు విభజన కారణంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్, ఇంకొక వైపు 2014 నుంచి 2024 మధ్యలో సంపాదించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఒక్క పైసా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయలేదు. చాలా వరకు ఇన్వెస్ట్ చేయాలి. 199 మంది ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ అక్రమంగానో సక్రమంగానో సంపాదించినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు 2019 వరకు. 2019 నుంచి 2024 అదే పని చేశారు. 2024 ఇప్పుడు అక్కడ డెవలప్ జరుగుతుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఆ రూపంలో సంపాదించినటువంటి డబ్బులు కూడా తెలంగాణకే ఇప్పుడు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు చెప్తున్నటువంటి 20,000 కోట్ల రూపాయలు ఒక్క లిక్కర్లోనే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆదాయం తెలంగాణకు వచ్చింది. మిగతావి కూడా లెక్కేసుకుంటే విడిపోయినటువంటి ఈ 12 సంవత్సరాల్లో ఎంత ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ నష్టపోయి ఉంటుంది. స్టాంప్ డ్యూటీల రూపంలో కానీ, ట్యాక్స్ రూపంలో కానీ, ఏ రూపంలోనైతే నష్టపోయినటువంటి అమౌంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే విడిపోయిన కారణంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో ఉండే కొంతమంది పెద్దలు. ఆంధ్రప్రదేశ్ని సామూహిక ఆర్థిక రేప్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రాష్ట్రం మీద దాదాపుగా ఎవరికి అక్కడ నేటివిటీ, అక్కడ ఉంటున్నాము అనే ఫీలింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక బాగా డెవలప్ అయితే హైదరాబాద్లో ఉండేటువంటి తమ ఆస్తులు వాల్యూ తగ్గిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు 20,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్ రావాల్సింది తెలంగాణకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇలా లెక్క తీస్తే అన్ని రెవెన్యూ శాఖలో కానీ, ఒక ఎక్సైజ్ శాఖలోనే ఆయన తీశారు, అన్ని శాఖల్లో తీస్తే ఇవాళకి కూడా ఉద్యోగులు ఫ్రీ బస్, ఫ్రీ ట్రైన్, ఫ్రీ ఫుడ్, డబుల్ హెచ్ అని ఇవన్నీ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఉంటుంది హైదరాబాద్లో, తీసుకుంటుంది జీతాలు ఆంధ్రప్రదేశ్లో. పెన్షనర్స్ 100కి 90 మంది పెన్షనర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి పెన్షన్స్ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ బాగుపడడం అంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఎలా ఎదుగుతుంది ఆ రాష్ట్రం? కొల్లు రవీంద్ర గారు బయటపెట్టినట్టు ఆయా శాఖల్లో ఎంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఎంత తెలంగాణకి తరలి వచ్చింది అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.